ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మంగళవారపు పునీత అంతోని వారి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం గురజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చవ్వ రాయపరెడ్డి మేరీ సునీంద్రల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృతి రెడ్డిలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా చవ్వ పెద్దశివరెడ్డి, శాంతమ్మ కుటుంబ సభ్యులు పూజ. ఈ పూజతో పాటుగా జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లి ఏర్వ సెలీనా మరి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ నడిపిస్తున్నారు. లగిశెట్టి చేతన దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మెడికల్ సీట్ రావాలని, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం కవలకుంట్ల మనుబాలకు ఉద్యోగం, శేషం శశిలకు సుఖప్రసవం దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పాపయ్య స్లేవమ్మ పూజ. నాగోతి శౌర్య, జోస్ఫీన్, రంజిత్, లక్ష్మి, సరోజ, క్రాంతి కుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన, శౌర్య, రోహన్, అన్వితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మ అంతోని రెడ్డి అన్నమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిట నవదిన పూజ. విజయవాడ మిత్రాసనం పెద్దవుటిపల్లి విచారణ మాదల రోజా పుష్పం, బల్లమూరి రాధాకృష్ణమూర్తి, రాణిల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సంధ్యకు గర్భఫలం ప్రసాదించమని, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పోయిన డబ్బు తిరిగి పొందినట్లును ఆయురారోగ్యములతో దీవించమని పునీత అంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం కాకినాడ విచారణ పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నేష్, చార్లెస్ రాజు, రాజేష్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సొంత గృహం మరియు కాంట్రాక్ట్ బిజినెస్ విషయంలో అభివృద్ధిని ప్రసాదించమని పునీత అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం జగ్గేపేట విచారణ కోటమర్తి ఆదిలక్ష్మి, బరిగల్ల లత, గాంధీ, సుస్మిత, మన్మితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ వై సుధాకర్ రెడ్డి అసొంత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చంద్రకాంత్ రెడ్డి, దీప్తి, విహాన్, మనోజ్ దివ్యలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. న్యూఢిల్లీ ఎడ్లూరి పునరుత్నం, కలివెల స్వర్ణలత, ప్రతిమ మేరీ, ప్రమోద్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం సీతమ్మ దార విచారణ కరోనా పూర్తిగా తొలగిపోవాలని, భుజంగరావు కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట పూజ. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా ఆ వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఖతారులో ఉన్న ఎం చిన్నారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మాధబొత్తుల ఉషా కుటుంబ సభ్యుల పూజ. భీమిలి విచారణ వనపల్లి అన్నమ్మ, అన్నాజీరావు, లావణ్య, లతాంజలి, అంతోని, జయమేరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. శౌరి సత్యనారాయణ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం కాంచనపల్లి విచారణ గాలి చెన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జి శౌరెడ్డి, రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఒక వ్యక్తి తలంపులు నెరవేరుటకు పునీత అంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ అల్లమంతోని జత్రు తమ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దారా మార్టిన్, విజయలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత తలంపులు నెరవేరినట్లుగా శాంతి, సంధ్యారాణి, గణేష్ బాబు కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పెరింగిపురం విచారణ బంధనాథం జోజి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పెద్ద జోజప్ప, మరియమ్మ, చెన్నయ్య, ఆగ్నేసమ్మ, సిస్టర్ బాల, సిస్టర్ హెలెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జర్మనీలో ఉన్న సాయి ప్రకాష్కు కరోనా సోకకుండా ఉండినట్లు పునీత అంతోని వారి పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం అనంతపురం విచారణ ఎంఎన్ఐ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం రాజమండ్రి విచారణ సింహ భూషణం, దేవకుమారి, వేమగిరి సూరిబాబు, రోజా, దేనిష్, సూరజ్ కుమార్, జసింత, కారుణ్య కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. అల్లం జత్రుతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ.
విశాఖ అగ్రపీఠం వడ్లపూడి విచారణ పోయిన బంగారం దొరికినందుకు మరియు మనవనికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని నాగిరెడ్డి సావిత్రి, సుస్మిత, ఉజ్వల, దివ్య, పునీతంతోని వారి పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం సాగరం విచారణ గర్నెపల్లి గ్రామంలో ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పైరు పంటలు ప్రసాదించమని, కరోనా తొలగిపోయినట్లుగా అంతోని వారి పేరిట పూజ. స్వర్ణశ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వివాహం జరగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట మల్లిక పూజ. విశాఖ అగ్రపేట మురళీనగర్ విచారణ జీటీ మణి, అనిత, సునీత, అంతోని సల్లేష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వెనుకకు మాటలు పలకాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం కంచికచర్ల విచారణ మర్రి రాయ పంతోనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బండి వికాస్, విష్ణు, శ్రీప్రియ, కోరపండి క్రాంతి, అనుషులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ పోతిరెడ్డి శౌర్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పోతిరెడ్డి సాంసన్ రెడ్డి, మర్రెడ్డి, లూయిస్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం రుద్రపాటి అంతోని, దేవనమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ దీపాల డేవిడ్ మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దీపాల ఆశాజ్యోతి ప్రవీణులకు ఉద్యోగం, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. శ్రీకాకుళం మిత్రాసనం పాలకొండ విచారణ కంబాల విజయరత్నం, జయమణి, అశోక్, సిరి, సాగర్, కీర్తి, బుజ్జి, శ్రీ విద్య, అరుష్, అర్ణవ్, వివాన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా తొలగిపోయినట్లుగా అంతోని వారి పేరిట పూజ. గోపు మేరీ ఆరోగ్యం కొరకు మరియు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా అన్నపరెడ్డి ఆరోగ్యరెడ్డి, శోభ, ఇటలీ నుండి పూజ. వెంకటాపురం విచారణ మార్నేని కరుణాకరు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరసుధాకర్, వరశ్రుతిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. తంబి కుమార్, రాజేష్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అన్నపూర్ణ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మ జుస్తినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం జమ్మికుంట విచారణ బాసాని శౌరీలమ్మ తలంపు ప్రకారం కుమారుడు తామాసరెడ్డి జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. జ్ఞానాపురం విచారణ వర్రి అన్నపూర్ణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం క్రీస్తురాజపురం విచారణ పెరికల మోజస్ అహల్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పెరికల జోజీ అన్నమ్మలకు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. వై జోసఫ్ మార్టిన్, వై శౌరమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గాజువాక విచారణ కర్ణం జోజీ మేరీ కుటుంబంలో శాంతి సమాధానములు, కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవునట్లుగా పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం ప్రతాప్ రెడ్డి, ప్రభావతి, ప్రణయ్ రెడ్డి, శిరీష్ రెడ్డి, నవ్యారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ డి నిర్మల మేరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సాల్మన్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. బెంగళూరు అగ్రపీఠం పెద్దనేని చిన్నప్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పెద్దనేని కిరణ్కు మంచి భవిష్యత్తు ప్రసాదించమని, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బి లిల్లీ, రెబెకా, రీనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బడిగంటి నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. పోలూరు విచారణ బద్రి జ్ఞానప్రకాష్ రెడ్డి, బద్రి మరియమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ తమడపు అన్నపూర్ణ కిరణ్ బాబులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ ఎడ్ల రవికుమార్ ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నందున తాను తిరిగి సొంత ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చేటట్లుగా దీవించమని కుటుంబ సభ్యులు వైరమ్మ, మోక్షిత, ఆకాంక్ష పూజ. గుంటూరు మిత్రాసనం రెంచంతల విచారణ దుగ్గింపూడి సాగర్ జ్వాన్నేశ్వర రెడ్డి, ఫ్రాన్సిస్కా, సహార్ష్ రెడ్డి, శ్రీజేష్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. అల్లం రాయపరెడ్డి, అసుంత, అనూషలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కిషోర్ H1 వీసా అప్రూవ్ అవ్వాలని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. పీటర్, అన్నమ్మ, తెరిసా, జేమ్స్,
జాన్, శిరీష, పాల్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. అనపర్తి విచారణ, కొప్పుల రాజు, ప్రశాంతి, సీతారత్నం, సన్యాసిరావులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ప్రతాప్ రెడ్డి, ప్రభావతి, ప్రణయ్ రెడ్డి, శిరీష్ రెడ్డి, నవ్యరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. కొండవీటి సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఎం అనిల్ కుమార్, ఎం విజయ్ కుమారి, అనూష, అభినవులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మాదాను, బాల, జోసఫ్, సంధ్య, అనీష్, అనిరుద్ధులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మాదా, నిన్నయ్య కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం, గుణదల, కత్తుల జేమ్స్ రత్నం, రాణి, కారే శాంసన్, కారే బ్రిజితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఒరిస్సా నిశ్చితార్థం జరుపుకుంటున్న గెల్ల మన్మధరావు, గవర సుధలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గురజా విజయరాజు, పుష్పమ్మ, గురవిందగుంట కోటేశ్వరి, సోమలత, గుమ్మడి వాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. పొలంలో ఈరోజు వేస్తున్న బోరులో సమృద్ధిగా నీరు పడినట్లుగా జేసు తిరుహృదయం ద్వారా అంతోని వారిని వేడుకున్నట్లుగా అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా కల్వ శౌరయ్య మరియు కుటుంబ సభ్యుల పూజ. వడ్డానం నాగలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం, క్రీస్తురాజపురం విచారణ, పలిపే జీవన్ కుమార్ జీవితంలో స్థిరత్వం చేకూరాలని, ఉద్యోగ భద్రత, కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేలా, యాజమాన్యం మనసు కరిగించేలా పలిపే ఫ్రాన్సిస్, మేరీ ఝాన్సీ పూజ. పర్వతం అంతోన్ రెడ్డి, అల్ఫోన్స్, సరోజ, పర్వతం స్వరూప్ రెడ్డి, కొడతల పావని, మేరీ సరయు, వట్టి సుమంత్ రెడ్డి, పర్వతం పావని, అనుదూపు రెడ్డి, మరియా సిరిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. పోతిరెడ్డి ప్రశాంతి, బద్రి శాంతకుమార్ రెడ్డి, బద్రి చేతన, పోతిరెడ్డి శౌరెడ్డి, పోతిరెడ్డి సుశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం ఈగల సంధ్యారానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. మధురవాడ విచారణ, ముక్కల జయన మాస్టర్, పసలపూడి రమేష్ బాబు, ఆదిలక్ష్మి, రోజా, అమూల్య, అంతు, అపర్ణ, దివిష, అమర్, లావణ్య, వివేక్, జయధీర్, దివిష, సృజన్ బాబులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. నాగాయలంక విచారణ, చెరుకూరి జయరావు, సుగుణ, రవీంద్ర, ఇందిర, జ్యోత్స్న, కిరణ్, మోహన్ బాబులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పైరు పంటలు, ఒక బిడ్డకు ఉద్యోగం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. శ్రీకాకుళం పార్వతీపురం విచారణ, సుశీల, గాడ్విన్ కుటుంబం, బంటు ప్రసాదరావు కుటుంబం, సంబంగి కృపాకర్ కుటుంబం. వీరికి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాబోయే రోజుల్లో దీవించమని పూజ. సీతమ్మధార విచారణ, క్రోత భానుమతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ, గిడితూరు అన్నపూర్ణ, జ్యోతి, విజయప్రసాద్, కిషోరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న జగటల పూజిత అంతోనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదిశౌరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కొమ్మారెడ్డి విజయకుషిరెడ్డి, జాస్విన్ రెడ్డి, శ్రాంతి రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకున్న కొమ్మారెడ్డి విజయకిషోరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బిచ్చపోగు రోజమ్మ, అంతోని రాజు, పుష్పలతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఎర్రమనేని అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రెవరెండ్ ఫాదర్ ఎర్రమనేని బాలిని పరిశుద్ధాత్మతో నింపి తన సేవలు ముందుకు నడిపించమని ఎర్రమనేని జోకిము నాయుడు, సుజాత ఆత్మలిత్తి విశ్రాంతి పొందినట్లుగా పూజ. పసల జేకబ్ సుందర్రావు, మర్గరి తమ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. బిడ్డలకు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ. పసల ఆరోగ్య స్వరూప్ కుమార్, మేరీ సౌజన్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. బిడ్డలకు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ.
పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జయప్రకాష్కు వివాహం మరియు మంచి ఉద్యోగం కొరకు ఏ శౌరమ్మ దివ్య బలి పూజ. 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దయాల అంతోని శ్యామల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. పూదోట అంతోని పాల్ రాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఎల్బీ నగర్ విచారణ వరప్రసాద్ మేరీ విజయరాణిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ కత్తిరిమల దాసు రాణి జయమ్మ వేద విక్రాంత్ విన్సీ సిస్టర్ శాంతిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ బందెల రాయన్న మేరీ బి జ్యోతి కె జే సరళ ప్రియాంక అరుణులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, జ్యోతికి వివాహం జరగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఇంటి కొర్నేలు ఝాన్సీ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా గంటా సన్నీ కుమార్ జోస్నా దంపతులకు గర్భఫలం ప్రసాదించమని, ఇంటి ప్రభు చేస్తున్న ఉద్యోగంలో కంటిన్యూ వాళ్ళని కోరుతూ పునీతంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ జన్మదినం జరుపుకుంటున్న చిన్నాబత్తిని జోయ్ మంజుల శిరీషకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కిరణ్మయి పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మొల్లపూడి కుసుమలతకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ అవ్వాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కిరణ్ కుమార్ శాంతి హెప్సిబా రాణి రాజారావు పూజ. మహారాణిపేట విచారణ ఎస్ బబిత పరదేశి భవ్యశ్రీ ఎస్ మౌనిక శ్రీ డి ఫ్రాన్సిస్ జేవియర్ ఎన్ షాహిల్ ఎన్ తమన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం కొలకలూరు విచారణ కనకాల రమేష్ బాబు 12వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి మరియు 12వ తేదీన కనగాల దీనమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కనగాల గోపాలరావు, కిషోర్ బాబు, రవి బాబు, వాణి టీచర్, వసుమతి కుటుంబ సభ్యుల పూజ. వెలగా నాగేశ్వరరావు పార్వతి పూజ బాలులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మహారాణిపేట విచారణ పొలమర్శెట్టి ప్రకాశ్రావు నిర్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గురు విచారణ సరిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, రితిక్ ఫ్రాన్సిస్ రెడ్డికి మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా గాలి శ్రీకాంత్ రెడ్డి, రితిక్ అంతోన్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం వల్లభనేని శౌరమ్మ, అర్లయ్య, తోమాసమ్మ, జోజయ్ నాయుడు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. తాడిపత్రి విచారణ ఎద్దుల మేరీ అరుణకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని పునీతంతోని వారి పేరిట పూజ. యానం విచారణ పువ్వుల బాలసుబ్రహ్మణ్యం, రాచేల్ అభిరామ్, శ్రీ సత్య శ్రీ కాంతిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ జన్మదినం జరుపుకుంటున్న గుమ్మడి ఆకాష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గుమ్మడి సంపత్ కుమార్, విజయలక్ష్మి కుటుంబ సభ్యుల పూజ. బండ్లగూడ విచారణ ఒక కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు పూజను అర్పించి ఉండి కూడా మీ పూజ చదవబడనట్లయితే వెంటనే దివ్యవాణి ఛానల్కు ఇప్పుడు వెంటనే తెలియపరచండి. 9696965611 లేదా 5622 నెంబర్కు ఫోన్ చేసి తెలియపరచండి. మీ ఉద్దేశాల కోసం కూడా మేము పూజను అర్పిస్తాము. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో అంతోని వారి యొక్క వేడుదల ద్వారా ప్రార్థన చేద్దాం. స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ, స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి
రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు. ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత అందోని వారి గారి భక్తులుగా దివ్యవాణి టీవీలో ఆన్లైన్లో ఈ మాసను మనం అర్పిస్తూ ఉన్నాము. మీరు పెట్టించిన పరిశుద్ధ బలిభోజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా మనసులో తలంచుకోండి. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి కుటుంబ వ్యక్తిగత అవసరాలన్నిటినీ కూడా మనసులో తలంచుకుంటూ ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పునీత అందోని వారి ప్రార్థన సహాయమున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని, మీ కోరికలు నెరవేరాలని, మీ కలలు జరిగి తీరాలని భక్తితోనూ విశ్వాసముతోనూ ఆ భగవంతుని ప్రార్థన సహాయం కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నవదిన నొవేనా ప్రార్థనలో 6వ రోజు మనమున్నాం. సంతాన సౌభాగ్యము కలుగజేయు పునీత అందోని వారి గారిని ఈనాడు మనం స్మరించుకుంటున్నాం. వివాహమై గర్భఫలము లేక, పిల్లలు లేక, సంతాన సౌభాగ్యము లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనం పలుకుతుంది, తనయులు దేవుని బహుమానము, గర్భఫలము దేవుని ఆశీర్వాదము. ప్రియలారా, దేవుడు అనుగ్రహించిననే తప్ప మానవుల కలయిక వలన, భార్యాభర్తల కలయిక వలన సంతాన సౌభాగ్యము కలగదు. అందువలన దేవుడు సృష్టి ఆరంభంలో స్త్రీ పురుషుని దంపతులుగా, భార్యాభర్తలుగా కలిపి సంతాన వరము కలిగి ఉండాలని, భూమండలములు వశము చేసుకోమని దేవుడు వారిని దీవించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈనాడు
పునీత అందోని వారి గారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ సంతానవరము లేని దంపతుల కుటుంబాలను దేవుడు ఫలింప చేయాలని మన పరిశుద్ధ బలిలో ప్రార్థిస్తున్నాం. అలాగే స్త్రీల మీద, మహిళల మీద, చిన్నపిల్లల మీద లోకవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని రకాల అత్యాచారము, అన్యాయమును, లైంగికమైనటువంటి అటాకులు, వారిపై జరుగుతున్నటువంటి అన్ని విధాలుగా కీడులు, పాపానికి మనం ప్రాయశ్చిత్తం కోరుకుందాం. స్త్రీలను, మహిళలను గౌరవము లేకుండా, మర్యాద లేకుండా లైంగిక ఆసక్తి కలిగించు లేదా ఆసక్తి తీర్చే ఒక సాధనముగా చూస్తున్నటువంటి ఒక కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే రాబంధువుల కళ్ళతో మహిళలను చూస్తున్నటువంటి ఒక ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందులో ఈ పరిశుద్ధ బలిభోజలో ఇటువంటి పాపాలన్నీ కూడా మన్నించమని మనం కోరుకుందాం. అలాగే ఎంతోమంది సంతానవరం కలిగి ఉండి కూడా కడుపు చేపించుకోవటము, అబోర్షన్ చేపించుకోవటము, పిల్లలు వద్దు అని భార్యని బలవంతంగా చేయటము, అన్ని విధాల హింసలకు గురి చేయటము, ఇటువంటి చాలా పాపకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ తెలుసో తెలియక మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అబోర్షన్ చేపించి ఉంటే, బలవంతంగా రకరకాల హింసలకి పిల్లలని, మహిళలను గురి చేసి ఉంటే, సమాజంలో జరుగుతున్న అన్ని పాపాలకి ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం కోరుకుందాం, వేడుకుందాం. అలాగే కరోనా మహమ్మారి ఈ రోజులలో లోకమంతా యుద్ధం చేస్తూ ఉంటుంది. దేవుడు మనపై కనికరించి మన పాపములు, దోషములు మన్నించి మనలని ఈ మహమ్మారి నుండి కాపాడాలని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి మన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అందోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయు మధ్యవర్తిగాను నీవు ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రయాణమును మేము ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొంది మేము నీకు సాక్షిగా జీవించినట్లును మాపై నీ కృపను చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించుగాక. మొదటి పఠనము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలి ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అందుంచుకొనుము, నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకొందును, మంగళి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండెనవి కానీ నోటి నుండి మాత్రము వెలువడుటలేదు. కావున ఏలి ఆమె తప్పత్రాగి కైపెక్కి ఉన్నదనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలేదవు, ఆ ద్రాక్షరసం ఇక వదిలించుకో అనెను. అందుకు అన్న, అయ్యా, నేను తీరని వ్యధతో బాధపడుచున్నాను. నీవు అనుకొనినట్లు నేను ద్రాక్షాసారము కానీ కైపెక్కించు మద్యము కానీ సేవింపలేదు. ఇంతవరకు ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభు ఎదుట మాట్లాడుచుంటేనే గాని వేరు కాదు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఏలి అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించుగాక అని చెప్పాను. అంతటా అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అదియే చాలు అని పలికి తన తావుకు వెళ్ళిపోయాను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయాను. అంతట వారు వేకువని నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయాను. ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను. ప్రభు ఆమెను జ్ఞప్తి అందించుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువుకు సమూయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము. నరులారా, మీరెంతకాలం నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయములు అర్పించి అబద్ధములకు పూనుకొందురు? అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు తాను ప్రేమించే వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును. కోపముగా ఉన్నప్పుడు పాపమును చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము. దేవునికి నీతియుక్తమైన బలులు అర్పించి అతనిని విశ్వసింపుడు. అన్యులు ధాన్యము ద్రాక్షసారాయము సమృద్ధిగా లభించుట వలన పొందేడు సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము.
దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. దేవా మా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్యమిందుకై వేచియుంటిని. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్యమిందుకై వేచియుంటిని. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా మా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 46 నుంచి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరముల తరముల వారు నన్ను ధన్యురాలని పిలుచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యమును చేసును. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరమును తరముల తరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తను. ఆకలిగి ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసును. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలుకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చ్లో సంతాన వరము లేని, గర్భఫలము లేని దంపతుల కోసము, మహిళల కోసము దీవెనలిచ్చు కొంతమంది పునీతులు మనకున్నారు. నేను వారి కొంతమంది పేర్లు నేను చెప్తాను. సెయింట్ జెరార్డ్, అలాగే సెయింట్ జోకిమ్ అండ్ యాన్, సెయింట్ మార్గరెట్, సెయింట్ కొలెట్టే, అలాగే
సెయింట్ బ్రిజిట్, సెయింట్ జోసెఫ్, సెయింట్ యాంథనీ. ఇంతమంది పునీతులు సంతాన సౌభాగ్యం కలిగించు దీవెనలకి, ఆశీర్వాదాలకి పేరు ప్రఖ్యాతి కలిగిన వారే. కానీ వీరందరిలో పునీత సెయింట్ యాంథనీ చాలా శ్రేష్టమైనటువంటి, ప్రజలలో ఎక్కువగా తన యొక్క ప్రభావమును చూపిస్తున్నటువంటి పునీతుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్లీ చనిపోయిన తర్వాత 1 సంవత్సరంలోగా, వితిన్ 1 ఇయర్ పునీతుడుగా ఘోషణ చేయబడ్డాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి 2 ఉన్నారు మనకి. చనిపోయిన తర్వాత కేవలం 11 నెలల్లోనే పునీతుడు అనేటువంటి ఘోషణ చేయబడినటువంటి మొదటి పునీతుడు ప్రియులారా సెయింట్ పీటర్ ఆఫ్ వెరోనా అంటారు. అనగా హతసాక్షిగా మరణించినటువంటి పునీత పేత్రు ఆఫ్ వెరోనా మొదటి వ్యక్తి. రెండవదిగా చనిపోయిన తర్వాత వెంటనే పునీతుడు అనేటువంటి పదవికి అర్హత కలిగినటువంటి 2వ పునీతుడే పునీత సెయింట్ యాంథనీ. అంత అద్భుత శక్తి కలిగినటువంటి పునీతుడు మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నాము. ఆ పునీతునికి ప్రార్థనా సహాయం కోరుకుంటున్నామన్నమాట. ఈనాడు మన ముఖ్యమైనటువంటి అంశం ఇదే, సంతాన వరము కలిగజేసే పునీత సెయింట్ యాంథనీ. అనగా వివాహమై సంవత్సరాల తర్వాత కూడా సంతాన వరము లేక, గర్భఫలము లేక, లేదా డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే చాలాసార్లు మిస్క్యారేజ్ కానీ, అబోర్షన్ కానీ, ఇటు రకరకాల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో ఇష్యూలు ఉన్నటువంటి మహిళలకి, దంపతులకి పునీత అందోని వారి ప్రార్థనా సహాయమున వారికి సుఖప్రసవం కలగాలని, అలాగే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ లేకుండా వారు సంతానవరం కలిగి ఉండాలని, అలాగే మానవ ప్రయత్నములతో, అలాగే డాక్టర్ల హాస్పిటల్ సహాయంతో ఎంతగా ప్రయత్నించినా సంతానవరం లేనటువంటి దంపతులకి, మహిళలకి పునీత అందోని వారి ప్రార్థన సహాయమున ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉండాలని మనం ఈ నవదిన నొవేనాలలో 6వ దినము ఈ పర్టిక్యులర్ ప్రత్యేకమైనటువంటి ఇంటెన్షన్ మన మనసులో పెట్టుకొని మనము ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఈనాడు మొదటి పట్టణంలో అన్నమ్మ గారు దేవుని సన్నిధిలో నిరంతరము ఉపవాస ప్రార్థన ఉండి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుని సేవకుడైనటువంటి హేలి ఆమెను దీవించి సంతాన వరము కలిగి ఉండాలని, దేవుని ఆశీర్వాదము ఆమెపై ఉండాలని దీవించి ఆశీర్వదించి ఇంటికి పంపించినట్లు మనం చదువుకున్నాం. అనగా దేవుని దీవెనలు ప్రజలపై కృంభరించబడటానికి దేవుడు ఎన్నుకున్న ఒక మార్గం ప్రియబడ్డారా దేవుని సేవకులు లేదా పునీతులు, పునీతురాలు. మనకు పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం చదివితే దేవుని సేవకులను, మరి ముఖ్యంగా అర్చకులను, యాచకులను ఎందుకు ఎన్నుకున్నాడు అని ప్రశ్నిస్తే ఈ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనములో 3 కారణాలు ఉన్నాయి. అక్కడ మోషే అహరోను కుమారులను పాదములు కడిగి తైలముతో అభిషేకించి పవిత్రమైనటువంటి యాచకుల వస్త్రములను తొడిగించి దేవాలయంలో సేవ చేయటానికి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వారిని అభిషేకించినప్పుడు 3 త్రివిధ బాధ్యతలు ఇచ్చాడు బిడ్డలారా. మొదటి ఏంటంటే దివ్య సప్రసాద మందస్సును మోయటానికి, అనగా దేవుని సన్నిధిని మోయటానికి. రెండోది వాక్యం పలుకుతుంది, దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి బలులు, కానుకలు అర్పించటానికి.
మూడవది చాలా శ్రేష్టమైనది. అదేంటంటే దేవుని నామం పేరిట ప్రజలను ఆశీర్వదించటానికే. ఇది చాలా ముఖ్యం. ప్రియులారా, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం పలుకుతూ ఉంటుంది, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి దేవుడు రక్త మాంసములతో కూడిన ఒక మనిషిగా నీ కోసం ప్రార్థన చేయటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన కంటికి కనిపించే ఒక మనిషిగా నీ ముందు నా ముందు ఈరోజు లేడు. అందుకే దేవుని ప్రతినిధిగా దేవుని నామం పేరిట ఆశీర్వదించటానికి, దేవుని నామం పేరిట దీవెనలు కురిపించటానికి దేవుడు తన సేవకులను ఎన్నుకుంటారు, గురువులను ఎన్నుకుంటారు, అర్చకులను ఎన్నుకుంటారు. పునీత సెయింట్ యాంథనీ ప్రియులారా దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి ఒక దేవుని సేవకుడు, అద్భుత సిద్ధి కలిగినటువంటి ఒక దేవుని సేవకుడు. ఆయనని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం. అంటే కత్తోలిక విరుద్ధ సిద్ధాంతాలకి సమ్మట్టి అంటారు అతన్ని. హామర్ అంటారు. అంటే కత్తోలిక సంఘానికి విరుద్ధమైన సిద్ధాంతములు ఎవరైతే మాట్లాడుతున్నారో, కత్తోలిక చర్చిని, ఆర్సీఎం చర్చిని ఎవరైతే హేళన అవమానాలు చేసి రకరకాల తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నారో, పునీత సెయింట్ యాంథనీ వారికి సమ్మట్టిగా ఉంటాడంట. ఒక డాక్టర్ ఆఫ్ ద చర్చ్, దేవుని పట్ల అంత ఆసక్తి కలిగిన ఒక మనిషి. అందువలన ప్రియులారా ఆయననే దేవుడు ప్రత్యేకంగా దేవుని ప్రజలను ఆశీర్వదించడానికి ఎన్నుకున్నాడు. అందుకే పునీత సెయింట్ యాంథనీ ద్వారా ఎందుకు దేవుడు దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు, ఎందుకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడంటే ప్రియులారా, మనము ఈ ఒక అంశం ఈరోజు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు ఈ అంశం మీతో మాట్లాడుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలామందికి ప్రియులారా యేసుక్రీస్తు ఎవరో తెలియదు, కానీ సెయింట్ యాంథనీ అంటే తెలుసు. యేసయ్య ప్రభువా అనేటువంటి పేరు నోటికి రాదు, సెయింట్ యాంథనీ అంటే బాగా వచ్చు. కొంతమందికి యేసుక్రీస్తు కంటే ఎక్కువగా సెయింట్ యాంథనీ. కొన్ని కుటుంబాల్లో కొన్ని ఇంటికి వెళ్తే ప్రియబిడ్డలారా అక్కడ యేసుక్రీస్తు స్వరూపాలు కానీ యేసుక్రీస్తు బొమ్మలేం కనపడవు. సెయింట్ యాంథనీ అక్కడ దేవుడిగా ప్రతిష్ఠించి ఉంటాయి కొన్ని గృహాలలో. నేను ఈ దివ్యవాణి టీవీలో ఈ పరిశుద్ధ బలిభోజ అర్పిస్తూ నేను మేము తెలియజేయాలనుకున్న ఒక అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా గమనించండి, సెయింట్ యాంథనీ దేవుడు కాదు. సెయింట్ యాంథనీ యేసుక్రీస్తుకి ఒక మార్పిడి కాదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరూ లేరు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విషయం ఈరోజు మీరు చక్కగా అర్థం చేసుకోండి. మనకి తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిలో సరసమానుడైనటువంటి ఒకే ఒక దేవుడు మనకున్నాడు. మనము పోయిన ఆదివారం మీకు గుర్తుండవచ్చు ప్రియబిడ్డలారా, పరమ పవిత్ర త్రిత్వైక దేవుని పండుగ మనం కొనియాడాం. అనగా మానవులైన మనము చేస్తున్నటువంటి స్తుతులు, ఆరాధనలు ప్రియబిడ్డలారా ఈ ఘనత, మహిమ అన్నిటికీ యోగ్యుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, మానవుల మన స్తుతులు, మన ఆరాధనలు, మన ఘనత, మన మహిమకి అన్నిటికీ యోగ్యుడైన ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆయన కేవలం త్రిత్విక సర్వేశ్వరుడు మాత్రమే. ఇది కత్తోలిక విశ్వాస థియాలజీ అన్నమాట. కత్తోలిక శ్రీసభ సంక్షేపం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ త్రిత్విక దేవుడు తర్వాత అనగా తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తర్వాత రెండవదిగా మనము శ్రీసభలో మన గౌరవానికి, మన ప్రార్థనలకి అర్హత కలిగిన రెండో వ్యక్తి ఎవరంటే తల్లి మరియమ్మ. ఆమె ప్రార్థన సహాయం మనం కోరుకోవచ్చు. ఆమె మన కొరకై మన పక్షమున ప్రార్థన చేస్తుంది.
దేవుడు తర్వాత నెక్స్ట్ వ్యక్తి తల్లి మరియమ్మ. గుర్తుంచుకోండి, తల్లి మరియమ్మ తర్వాత 3వ స్థానములో పునీతులందరూ ఉంటారు. సెయింట్ యాంథనీకి 3వ స్థానమే ఉంటుంది మన ఆరాధనలో, మన పండుగలలో, మన భక్తిలో, మన విశ్వాసములో, అన్ని విధాలుగా పవిత్ర కార్యములు. అందువలన ఎవరైనా ప్రియులారా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము సెయింట్ యాంథనీకి ఇస్తే, యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన గౌరవము, మర్యాద, ఘనత సెయింట్ యాంథనీకి ఇస్తే, పరిశుద్ధాదేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత సెయింట్ యాంథనీకి ఇస్తే ప్రియులారా అది సరి అయినటువంటి ఆరాధన కాదు, అది తప్పు. పునీతులని మనం గౌరవించవచ్చు, మన గౌరవానికి, మన మర్యాదకి ప్రియులారా వారు అర్హులు. వారు ఎలాంటి పనులు మనకు చేస్తూ ఉన్నారంటే, నేను ఇందాక చెప్పాను కదా, దేవుని నామం పేరిట ప్రజలపై వారి ప్రార్థన సహాయం వలన దీవెనలు, ఆశీర్వాదాలను కృంభరించటానికి వారు దేవునిచే ఎన్నుకొనబడిన వారు కాబట్టి వారిని మనము ఆ పొజిషన్లో, ఆ స్థాయిలో మనము వారిని చూడాలి, వారి ప్రార్థన సహాయము కోరుకోవాలి. ఎందుకంటే కొన్ని దేవాలయాలలో, కొన్ని ఆరాధన విధానములో ప్రియబిడ్డలారా ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే సెయింట్ యాంథనీ దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు కొన్ని దేవాలయాలలో, కొన్ని ప్రార్థన విధానములు. అందువలన ఈ ఒక్క విశ్వాస సంబంధమైనటువంటి ఒక కరెక్ట్ విశ్వాసం, ఒక కరెక్ట్ ఆరాధన విధానం, కరెక్టు దేవునికి ఇచ్చే మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము, ఇది అన్నిటికీ దేవుడు ఒక్కడే అర్హత కలిగి ఉన్నవాడు అనేటువంటి ఒక శ్రేష్టమైన అంశం పరివారా మనము ఈ పునీత సెయింట్ యాంథనీని మనము నవదిన నొవేనాలలో కొనియాడుతూ ఉండగా ఈ దివ్యమైన టీవీలో నేను చెప్పిన ఈ వాక్యమును వింటున్న మీరందరూ కూడా మర్చిపోకుండా మనసులో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పునీత సెయింట్ యాంథనీ కానీ ఇతరుల ఏ పునీతులు కానీ ప్రియబిడ్డలారా వారు చేస్తున్న ఆశ్చర్య అద్భుత కార్యములు దేవుని నుంచి వస్తూ ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని యొక్క కృపా సహాయం వలన ఈ పునీతులు ఏమవుతారంటే వారు ఛానల్స్గా మారతారన్నమాట. దీవెనలు మనపై కృంభరించబడే ఒక మార్గం అన్నమాట పునీతులు. బిడ్డలారా పునీతులు దేవుడు కాదు. పునీత జోజప్ప గారైనా, పునీత సెయింట్ యాంథనీ అయినా, ప్రియులారా ఏ పునీతుడైనా తీసుకోండి, దేవుని దీవెనలు మనపై కృంభరించే మార్గాలే, ఛానల్స్ పునీతులు. ఈ ఒక్క కరెక్ట్ విశ్వాసం ప్రియులారా మనసులో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియులారా పునీత సెయింట్ యాంథనీ పోర్చుగల్ దేశములో, స్పెయిన్ దేశములో, బ్రెజిల్ దేశములో ప్రియులారా చాలా ఎక్కువగా ఒక పాలక పునీతుడుగా వారు కొనియాడుతున్నటువంటి ఒక గొప్ప పునీతుడు అన్నమాట. అందుకే ప్రియులారా లిస్బన్ పట్టణములో జూన్ నెల 13వ తారీఖున ఆ దేశములో మున్సిపల్ హాలిడే అన్నమాట. అనగా మిలిటరీ పరేడులు ఆ రోజు అక్కడ వారు చేస్తూ ఉంటారు. అలాగే వందల పెళ్ళిళ్ళు ఆ రోజు ప్రియులారా ఈ లిస్బన్ అనేటువంటి పట్టణంలో ఈ జూన్ 13వ తారీఖు పునీత అంతోని గారి పండుగ సందర్భంగా వారు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రియులారా పునీత అంతోని గారు జీవిస్తూ ఉండగా తన జీవిత కాలములో పిల్లల మీద ఆయనకి ఎక్కువగా ఒక ప్రేమ కలిగి ఉన్నటువంటి ఒక పునీతుడు. అలాగే కన్నీటితో, బాధలతో, వేదనతో ఉన్నటువంటి స్త్రీల మీద పునీత అంతోని వారి గారికి ప్రత్యేకమైనటువంటి ఒక సానుభూతి కలిగినటువంటి పునీతుడు బిడ్డలారా. అలాగే ఆయన చేతిలో చిన్న బాలయేసు ఉన్నాడు కాబట్టి ఆ పునీత సెయింట్ యాంథనీ దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా పునీత సెయింట్ యాంథనీతో ప్రార్థన చేస్తే మాకు కూడా సంతాన వరము కలుగుతూ ఉంది అనే విశ్వాస నమ్మకం వారిలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పునీత అంతోని గారు పిల్లరా తన జీవిత కాలంలో చాలా
ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పిల్లల కోసం చేశారు. ఇది కథ కాదండి, ఇది చరిత్ర సంఘటన. పిల్లల కోసం చాలా అద్భుత కార్యాలు చేసినటువంటి అందోని వారు కాబట్టి ఈ పునీత సెయింట్ ఆంథనీ పాదాల చెంద నా పిల్లలను నేను అర్పిస్తే, నా పాపని బాబుని కానుకగా అర్పిస్తే, ఆ పునీత సెయింట్ ఆంథనీ గారి పాలనా సహాయమున నా బిడ్డలకి సంరక్షణ ఉంది అని, నా పాపకి సంరక్షణ ఉంటుంది అని ఈ పునీత పాలకుడైనటువంటి సెయింట్ ఆంథనీ సహాయం వారికి దొరుకుతూ ఉందినటువంటి ఒక నమ్మకం బలపడినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని కృప వలన ఈ పాదువా పునీత అందోని వారి గారి స్థలములో, ఆయన పుట్టిన స్థలము, ఆయన చనిపోయిన స్థలము, సమాధి చేయబడిన స్థలానికి అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర మోకరించి ప్రార్థన చేయటానికి దేవుడు ప్రత్యేకమైన అవకాశము నాకు కలిగించి ఉన్నాడు. నేను ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండగా నా మైండ్ పాదువాకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పునీత సెయింట్ ఆంథనీ గారి సమాధి ముందు మోకరించి ప్రార్థించినటువంటి అనుభవము, ఆయన నాలుక ఇప్పుడు కూడా కుళ్ళి కుషించిపోకుండా అక్కడ ఆ మందస్సులో ప్రతిష్ఠించబడినటువంటి అవి అన్నీ కూడా కళ్ళారా చూసి వచ్చాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి ఒక పునీతుని యొక్క గొప్ప నామం పేరిట మనము ఈనాడు ఈ నొవేనాల 6వ రోజు ప్రార్థిస్తూ ఉండగా పునీత అందోని గారు చిన్న పిల్లలకి చేసినట్టు కొన్ని సంఘటనలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు గుప్తంగా నీతో పంచుకుంటాం. ఒకటి ప్రియబిళ్ళారా, పరీసో అనేటువంటి ఒక అబ్బాయి తన స్నేహితులతో పాటు సముద్రములో ఒక పడవ మీద వెళ్తూ ఉండగా వెంటనే అలలు తుఫాన్ల వల్ల ఆ పడవ మునిగిపోగొట్టము, ఈ పరీసో కంటే ఎక్కువగా ప్రాయం కలిగినటువంటి బిడ్డలందరూ కూడా వారు ఈత కొట్టి వారు తప్పించుకున్నారు. కానీ ఈ పరీసో అనేటువంటి ఆ అబ్బాయి మాత్రము ఆ సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. తర్వాత జాలరులు వచ్చి ఆ అబ్బాయి శవాన్ని సముద్రం నుంచి బయటికి లాగి ఆ ఒడ్డున పడుకోబెట్టినప్పుడు ఆ తల్లి మాత్రము తన కుమారుని శవము సమాధి చేయటానికి నిరాకరించి పునీత అందోని వారి గారి భక్తురాలు కాబట్టి ఆమె పునీత సెయింట్ ఆంథనీ యొక్క విశ్వాసముతో ప్రార్థన చేసినది. కానీ ఇమాజిన్ బిడ్డలారా, 3 రోజులు ఆ బాబును సమాధి చేయకుండా ఆ శవాన్ని అలాగే ఉంచి ఈ తల్లి ప్రార్థన చేసినది. సంఘటన చరిత్ర లేఖలు మనం ఏం చదువుతున్నామంటే 3వ రోజు ఆ బాబు అనగా పరీసో అనేటువంటి బాబు ప్రియులారా నిద్ర నుంచి లేచినట్లు సెయింట్ అంతోని వారి ప్రార్థన సహాయమున బ్రతికాడు, జీవించాడు అని చరిత్ర లేఖలో ఉంటుంది. ఆమె ఏ మొక్కుపడితో ప్రార్థన చేసిందంటే, నా బాబుని సెయింట్ అంతోని వారి ప్రార్థన సహాయమున బ్రతికిచ్చినట్లయితే నా బాబుని పునీత అందోని వారి గారి సభలో నేను ఒక కానుకగా అర్పించి ఒక గురువుగా చేస్తాను అని ఆమె చేసిన మొక్కుపడి. బ్రతికిన కుమారుని ఆమె మొక్కుపడి ప్రకారము పునీత అందోని వారి గారి సభలో ఆ సంఘములో ఒక సెమినారియన్గా ఆమె కానుకగా అర్పించింది. ఒక ఫాదర్గా, గురువుగా అభిషేకం పొందుకున్నాడు పరీసో అనేటువంటి ఆ చిన్న బాబు. రెండవదిగా ప్రియబిడ్డలారా, టామీ అనేటువంటి ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని చిన్న మాట చెప్పాలంటే ఆ అబ్బాయిని ఇంట్లో వదిలిపెట్టి తల్లి అంటే ఆ అబ్బాయి కేవలం 20 నెలలంట. 20 నెలలు మాత్రం ప్రాయం ఉన్నటువంటి టామీ అనే అబ్బాయిని తల్లి ఇంట్లో వదిలిపెట్టి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయిందంట. ఇంట్లో ఏముంటుంది, ఒక కుండలో భోజనమా అన్నం తయారు చేయటానికి ఆ మంటలో ఉంటుంది మాట ఈ యొక్క పెద్ద పోటు. ఈ తల్లి పోయిన తర్వాత ఈ బాబు మెల్లగా ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళటము, అకస్మాత్తుగా ఆ కుండలో ఆ బాబు పడిపోవటము, అలాగే ఆ మండుతున్నటువంటి ఆ పొయ్యి దగ్గర ఆ మరుగుతున్న నీళ్లలో పడి ఈ టోమీ అనే అబ్బాయి చచ్చిపోయాడు. ఆ తల్లి తిరిగి వచ్చినప్పుడు ఇలా కుండలో ఆ నీటిలో చెప్పాలంటే బర్న్డ్ అనే మాట, అంటే
పూర్తిగా ఆ బాబు మాంసం అంతా పూర్తిగా యూనో బర్న్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఆ తల్లి ఈ పునీత అంతోని వారి గారి ప్రార్థన సాయం కోరుకుంటూ ప్రార్థించిందంట. ప్రియులారా, ఈ చచ్చిపోవటం మాత్రం కాదు, మరుగుతో నీళ్ళలో పడిపోయినటువంటి ఆ అబ్బాయిని పునీత అంతోని వారి ప్రార్థన సహాయమున ఆ తల్లి కేవలం విశ్వాసముతో ప్రార్థించినప్పుడు బంధువులు చుట్టలందరూ వచ్చారంట సమాజ ఘట్టానికి. ప్రియులారా, కానీ అంతోని వారి ప్రార్థన సహాయమున ఆ బాబు బ్రతికాడు. అయితే ఈ బాబు పేరిట ఆమె చేసిన మొక్కుపడి ఏంటంటే, నా బాబు బ్రతికినట్లయితే ఈ బాబు పేరిట అనేక మంది ప్రజలకి, పేద ప్రజలకి నేను బ్రెడ్ నేను దానం చేస్తానని ఈమె చేసిన మొక్కుపడి. ఈ బాబు బ్రతికిన తర్వాత ఈ తల్లి ఈ బాబు పేరిట, అంటే టామీ అనే బాబు పేరిట చాలా పీసెస్ ఆఫ్ బ్రెడ్ కొనుక్కొచ్చి ఆమె పంచిపెట్టింది. ఈరోజు అంతోని వారి గారి బ్రెడ్ అని ఏ అంతోని వారి చర్చికి పోయినా బ్రెడ్డే, బాస్కెట్ల బ్రెడ్డే. నేను ఎక్కడికి పూజకి వెళ్ళినా ఇదే ఆశీర్వదించాలి, బ్రెడ్ పంచి పెట్టాలి. ఇలా ఈ బ్రెడ్ అంతోని గారితో ఎందుకు బంధించబడి ఉంది అంటే, అంతోని వారి గారు అంటే బ్రెడ్ అంటే అంతోని వారి గారు. ఈ కథ ఎందుకు వచ్చిన ప్రియులారా? ఇది కథ కాదు. ఈ టామ్ అయినటువంటి అబ్బాయి బ్రతికినప్పుడు తల్లి మొక్కుపడి ప్రకారము పేదలకి బ్రెడ్ దానం చేసింది ఈమె. అందుకే అంతోని వారి గారి ప్రార్థన సహాయమున ఏమైనా మేలు పొందుకుంటే ఈరోజు కూడా బ్రెడ్ పంచిపెట్టే ఒక ఆచారం అది ప్రజలలో నడుస్తూ ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు కూడా ప్రియులారా ఈ బ్రెడ్ పంచిపెట్టే కథ నడుస్తూ ఉంది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇలా అంతోని వారి జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. మూడో ప్రియులారా, ఔరీలా అనేటువంటి ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి బురద నీళ్ళలో పడిపోయింది. అంటే పెద్ద కథని మాట చిన్నగా చెప్తున్నా. ఈమె బురద నీటిలో పడిపోయి ఆమె చచ్చిపోయింది. ఆమెని బయటికి లాగి, అది కూడా చిన్న పాప పడ్డారు గమనించండి, ఆమెని బయటికి లాగి అంతోని వారి గారి నామం పేరిట ప్రార్థన చేసింది తల్లి. ఆ పాప బతికింది. అంటే ఈ ముగ్గురు కూడా పిల్లలే. వారిని బతికించే అంతోని వారి యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా సహాయం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే ఇంకొక కేసు కూడా చెప్పి మేము వచ్చేస్తున్నాం. అదేంటంటే ఇటలీ దేశంలో ప్రియపులారా ఒక చాలా పేరు ప్రఖ్యాత కలిగిన ఒక ధనికుడు, ఆయన తన భార్య మీద అనుమానముతో ఆమెను హింసించి, ఆమె గర్భవతి అయినప్పుడు మొదటి సంతానం కలిగినప్పుడు వీడు నాకు పుట్టేవాడు కాదు, ఈ బాబు నాది కాదు అని చెప్పి ఆమె మీద అపనమ్మకము కలిగి ఆమెని ఈ భర్త వదిలిపెట్టిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ టైంలో ఈమె ప్రియులారా అంతోని వారి దగ్గరికి వెళ్ళి అంతోని గారిని కలిసి ఆయన తీసుకుని వచ్చి ఆ భర్తతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు నామం పేరిట మాట్లాడమని అంతోని వారి గారు ఈ పశుపాపని ఆజ్ఞాపించినప్పుడు ఆమె నోరు తెరచి మాట్లాడినది అని వాక్యం పలుకుతుంది. ఈయనే నా తండ్రి అని ఆ పశుపాప మాట్లాడినది అని వాక్యం పలుకుతుంది. ఇలా అంతోని వారి జీవితంలో చాలామంది చిన్నపిల్లలను బతికించే సంఘటనలు, చిన్నపిల్లల జీవితంలో కుటుంబాలలో చాలా ఆశ్చర్యకార్యములు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రియబులారా అంతోని వారి గారిని మనము ఈ యొక్క ప్రత్యేకమైన దీవెనల కోసం ప్రార్థిస్తున్నాం. అందువల్ల ఈనాడు మన పరిశుద్ధ బలిభోజనం అర్పిస్తూ ఉండగా ప్రియబులారా, ఒకటి మనము సంతానవరం లేని దంపతుల కోసం ప్రార్థిస్తాం. రెండవది గర్భఫలము ఉన్నా కూడా చాలా రకరకాల హింసలకి, ఇబ్బందులకి సహన గురి అవుతున్నటువంటి పిల్లల కోసం ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లల కోసం ప్రార్థిస్తాం. హింసలు గురి అవుతున్న మహిళల కోసం ప్రార్థిస్తాం. భర్త లేని వితంతువుల కోసం ప్రార్థిస్తాం. అలాగే భర్త ఉన్నా, కుటుంబం బాగున్నా కూడా ఎంతోమంది భర్తలు భార్యని అబోర్షన్ చేయించటానికి, కడుపు చేయించటానికి వారిని బలవంతం చేసి, బ్లాక్మెయిల్ చేసి రకరకాల ఘోరమైనటువంటి పాపాలకి గురి అవుతూ ఉన్నారు. ఇటువంటి అన్ని రకాల పాపాలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమ కార్యాలు
అన్నిటినీ దేవుడు మన్నించమని పునీత అంతోనియారి ప్రార్థన సహాయమైన మీ కుటుంబాలను, మీ పిల్లలని దేవుడు సమృద్ధిగా దీవించాలని, ఆశీర్వదించాలని మన పరిశుద్ధ బలిలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనము అర్పణ పాట పాడుతూ ఉన్నాము. ప్రియలారా, ఇక్కడ కానుకలు అర్పిస్తూ ఉండగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని భక్తితో విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మీరు మీ కోరికలను, మీ ప్రార్థనన్నిటిని కూడా కానుకగా అర్పించి ప్రార్థన చేయండి. ఆదరించుమయ్య మా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీయేసునాథ నా జీవనాథ, శ్రీయేసునాథ నా జీవనాద, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరుల, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిళ్ళల చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. ఈ అర్పణ సమయంలో ద్రాక్షరసములను బలిపీఠం మీద కానుకగా మనం అర్పించి ఉన్నాం. మీరు పెట్టించిన ప్రార్థన ఉద్దేశ లక్ష్యాలు, మీ విన్నపాలు, ప్రార్థనలు అన్నిటినీ ఈ బలిపీఠం మీద మీ విశ్వాసముతో, భక్తితో పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ కానుకగా అర్పించండి. ఆ భగవంతుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు పునీత అంతోని వారి గారి ద్వారా దేవుడు మీపై, మీ బిడ్డలపై, మీ ఇంటి మీద, మీ అవసరాలపై కృంభరించాలని ప్రార్థిస్తా. అలాగే విశ్వాసుల ప్రార్థనగా మన పరిశుద్ధ పాపు గారి కోసం ప్రార్థిద్దాం. శ్రీ సభ కోసం ప్రార్థిద్దాం. కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి లక్షలాది మంది కోసం ప్రార్థిస్తాం. వారి ఆత్మవిశ్రాంతి కలగాలని ప్రార్థిస్తాం. కరోనా మహమ్మారి వలన రోగులై ఉన్నటువంటి హాస్పిటల్లో, ఇంట్లో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థిస్తాం. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందులు, ఆరోగ్యకర్తల కోసం ప్రార్థిస్తాం. పోలీసు, మిలిటరీ కోసం ప్రార్థిస్తాం. అలాగే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం ప్రార్థిద్దాం. భర్త చనిపోయినటువంటి వితంతువుల కోసం ప్రార్థిద్దాం. భర్త ఉన్నా, భార్య ఉన్నా, కుటుంబ జీవితం, సంసార జీవితం సరిగా లేనటువంటి అనేక మంది కోసం ప్రార్థిద్దాం. భర్త వలన, భర్త ఇంటి వాళ్ళ వల్ల అబోర్షన్కి గురి అవ్వటానికి, ఇష్టం లేకుండా కడుపు చేయించటానికి బలవంతం చేయబడిన స్త్రీలు, రకరకాల అన్యాయము, అక్రమాలకి గురి అవుతున్నటువంటి మహిళల కోసం ప్రార్థిద్దాం. పునీత అంతోని గారి ప్రార్థన సహాయమున ప్రతి కుటుంబంలో అభివృద్ధిని, సమృద్ధిని, గర్భఫలము, సంతానవరమును కలగాలని మీ అందరి విన్నపాలు, ప్రార్థనలు
మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసగిన వరములనే స్మరించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహ సంబంధమును, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదర్శమును ఇచ్చుచున్నది. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందములో విజయవంతముగా పరిగడి మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ బహుమాన కిరీటము మేము పొందగలుగుచూ ఉన్నాము. కావున దూతలతోనూ అధిదూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్న. బిడ్డలారా, సాధ్యమైతే మోకరించి మనం పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకలపైన ఈ బలిలో పాల్గొన్న మీ ఒక్కొక్కరిపై దిగి రావాలని ప్రార్థిస్తున్నాం. విశ్వాస వరము దేవుడు కలిగించాలని ఈ బలిలో ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పవిత్రుడవు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును చిత్తగించితిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి సాయంకాల సమయము ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి విశ్వాస వరమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్స్ జగద్గురువును, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ సేవకులందరినీ విశ్వాస వరములిచ్చి నీకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదుమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికలను చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఉద్ధరించే స్థలములో ఉన్న ఆత్మలపై కరుణించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వందల మంది బిడ్డలందరి ప్రార్థనలు మీకు అర్పిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా పునీత అందోని వారి ప్రార్థన సహాయమున సంతాన వరము కలిగి ఉండాలని, గర్భఫలము కలగాలని, కుటుంబాలలో శాంతి సమాధానము అభివృద్ధి కలగాలని, ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ప్రార్థనలు నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొన్న వారందరినీ కూడా కరుణించి ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకి లేపి భక్తితో ఈ ప్రార్థనను జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము మాయ దాపబడిన వారిని మేము మన్నించినట్లు మాకులు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ఏలిన వారా అన్ని కీడల్ని మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని పాపము, శోధన, బలహీనతల నుండి, పైశారిక ఆవాహము నుండి, చేత్తపడి మంత్ర శక్తుల నుండి, అన్ని విధుల కీడుల నుండి, తెగుల నుండి, కరోనా మహమ్మారిని మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి విశ్వాసమును, భక్తి కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, వీరి సంసార జీవితానికి నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరదేవి గొర్రెపిల్ల, ఇదిగో పునీత అంతోని వారి గారిని అద్భుత శక్తి కలిగేవాడుగా లేవనెత్తినటువంటి మన రక్షకుడైన ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ఇదే ఇదే జీవాహారం, మరియ తనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం, మధురం ఇది అతి మధురం. ఇదే ఇదే జీవాహారం. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువును సేదదీచును. జీవమునిచ్చెడి సంజీవని, ఆత్మలకిది పరమౌషధం. జీవమునిచ్చెడి సంజీవని, ఆత్మలకిది పరమౌషధం. ఆత్మలకిది పరమౌషధం. ఇదే ఇదే జీవాహారం. పునీత పాదువాపురి అంతోని వారి
నవదిన ప్రార్థనలు. సర్వసృష్టికర్తకు సర్వేశ్వర, సకల పునీతులకు, ముఖ్యముగా మా పాలకుడుకు పునీత అందోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంపడిచుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అందోని వారి గారి ద్వారా మీ హేరాళ వరప్రసాదములను మాపై ప్రసరింపచేయండి. నిత్యపిత పునీత అందోని వారి మధ్యవర్తిత్వమును ద్వారాను మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదిన ప్రార్థనలో మేము వేడుకొను ప్రార్థనలను, కోరికలను మా ఆత్మలకు శ్రేయస్కరమగునచో మీ పరిశుద్ధాత్మను యొక్క మహిమ నిమిత్తము మాకు దయచేయండి. ఆమేన్. పునీత అందోని వారి గారి జపము. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువ కృపగా ఉండండి, క్రీస్తువ కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువ మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువ మా ప్రార్థనలను అవతరించండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి. మీ జవాబు మా మీద దయగా ఉండండి. పరలోకమందుండెడు మా తండ్రి, మా మీద దయగా ఉండండి స్వామి. జగద్రక్షకుడు అయిన యేసుక్రీస్తువా, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. త్రిత్విక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మీ జవాబు మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. మడవాసుల మహిమ అయిన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. నూతన నిబంధన చుక్కానివైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. దివ్య జ్ఞానానికి ఆధారమైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ఐహిక బోధనలకు నిసర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ విధేయులకు ఆదర్శమైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. శిలువ ప్రేమకుడవైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. నిష్కామకుడైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమ జ్వాలచే రగిలించే పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ నిరతుడైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రతకు ఆలయవాలమైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. బాధితులను ఓదార్చు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. పోయిన వస్తువులను దొరకినట్లు చేయి పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. అమాయకులు రక్షించు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. బంధితులకు పీడితులకు ఆదరమైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. యాత్రికులకు మార్గచూపురైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆరోగ్య ప్రసాదమైన పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతాలను చేయి పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారికి మాటనిచ్చు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. చెవిటి వారికి వెనికిడినిచ్చు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. గ్రుడ్డి వారికి చూపునిచ్చు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. సైతాన్లను వెళ్ళగొట్టు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ఉత్తరించు ఆత్మలకు మేలుకున్నట్లు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. నియంతల గర్వములను పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచి మాయా తంత్రోపాయాలను మమ్ము రక్షించు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. ఉరుములు పిడుగులు ఘోర గాలి నగు వారి నుండి మమ్ము రక్షించడు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. శరీర ఆత్మ కిడల నుండి మమ్ము రక్షించడు పునీత అందోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా ప్రార్థన వేడుకొనండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, పునీత అందోని వారిని కొనియాడుట ద్వారా మీ శ్రీసభకు ఆనందమును ప్రసాదించితిరి. వారి ప్రార్థన సహాయమున మేము నిరంతరము ఆధ్యాత్మికంగా పురోగమించి నిత్యానంద సౌభాగ్యమును పొందినట్లు చేయండి. మా ప్రభు క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పాలవ కుటుంబములో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను, ఉద్ధరించు స్థలములో నా ఆత్మలకు విడుదల దొరికినట్లుగాను పునీత అంతోని గారి గారిట పూజ కూడా మనం ఈనాడు అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. లేచి నిలబెడతామా? ప్రార్థించుదము. మమ సదా కరుణించి కాచి కాపాడు ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని గారిని మాకు ఆదర్శముగాను, మా వేదనలో, బాధలో, సమస్యలో మా కొరకై ప్రార్థన చేయి మధ్యవర్తిగాను ఇచ్చినట్లు మీ వందలు అర్పిస్తూ ఉన్నాము. నవేన ప్రార్థనలో 6వ దినము, గర్భఫలము లేని, సంతానవరము లేని స్త్రీలకి, మహిళలకు, దంపతులకు సంతాన వరము, ఫలమును ఇచ్చు అంతోని వారి గారి మధ్యస్థ ప్రార్థన సహాయమున మేము అర్పించిన బలి ప్రభువానికి స్వీకార్యమగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆ పునీతుని ద్వారా ఈనాడు బలి పూజ పెట్టించిన వారిని, మా ప్రార్థన సాయం కోరుకుంటూ ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరణం వరకు నీకు సాక్షిగా జీవించి నీతో కలిసి అక్షయ మహిమలో చేరుకున్న భాగ్యము మాకు ప్రసాదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతు నీ వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. అద్భుతాల అంతు నీ వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. నిన్ను చేరగా నీ శరణు కోరగా, నిన్ను చేరగా నీ శరణు కోరగా, నిన్ను వీడగా నీ అండ ఉండగా, నిన్ను వీడగా నీ అండ ఉండగా, భయమేల మాకు శుభము కలుగు తండ్రి, భయమేల మాకు శుభము కలుగు తండ్రి. అద్భుతాల అంతు నీ వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. అద్భుతాల అంతు నీ వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. సేవింపవచ్చాము శరణీయవయ్యా, సేవింపవచ్చాము శరణీయ